హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను. మన కోసం అనేసి యూట్యూబ్ అనేది ఒక మంచి ఫీచర్ అనేది తీసుకొని వచ్చింది. దానికోసం అనేది క్లియర్ కట్గా అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. స్టూడెంట్స్ కోసం అనేసి మన స్టడీ ప్రిపరేషన్ కోసం అనేసి యూట్యూబ్ మంచి ఒక బెస్ట్ ఒక 3 టిప్స్ అయితే నేనైతే చెప్తాను. ఇదైతే మీరు యూజ్ చేసుకోండి. ఇప్పుడు మనము డేటా అనేది యూట్యూబ్ ఓపెన్ చేస్తానే ఆటోమేటిక్గా వీడియో అనేది రన్ అవుతుంది. అందువల్ల మనకు డేటా అనేది లాస్ అవుతుంది. దీనివల్ల ఒక సెట్టింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత కింద మనము అయితే వీడియో అయితే ప్లే అవుతుంది కదా ఆటోమేటిక్గా. ఒకసారి చూడండి, నేనైతే ఇలా చూపిస్తున్నాను. ఇక్కడ మీకు వీడియో అనేది ప్లే అవుతుంది. మరి తర్వాత చూడు ఆటోమేటిక్గా వీడియో అనేది ప్లే అవుతుంది. దీని తర్వాత మీరు ఇది ఆఫ్ చేసుకోవాలంటే అకౌంట్ మీద ఓపెన్ చేసేసి ఇక్కడ సాయిపవన్ అనేది నా అకౌంట్ మీద ట్యాప్ చేసి సెట్టింగ్స్కి వెళ్ళి జనరల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ప్లేబ్యాక్ ఇన్ స్పీడ్స్ అని ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ ఆన్ అయి ఉంటుంది. అది ఆఫ్ చేసుకుంటే మనకు డేటా అనేది ఎక్కువగా ఖర్చు అవ్వదు, తక్కువగా ఖర్చు అవుతుంది. అలాగే సెకండ్ టిప్ వచ్చేసి ఇది మళ్ళీ అకౌంట్లోకి అయితే వెళ్ళిపోవాలి. అకౌంట్ ఓపెన్ చేసేసి అంటే ఈమెయిల్ ఐడి ఓపెన్ చేస్తేనే సెట్టింగ్స్కి వెళ్ళి జనరల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం వీడియో ఎప్పుడో నుంచి స్టార్ట్ చేసి మనం ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి అంటే ఎప్పుడు బ్రేక్ తీసుకోవాలి మనం అనుకుంటున్నామో ఆ టైమింగ్ అనేది సెట్ చేసుకొని మనమైతే వీడియో అయితే చూసి ఆ టైమింగ్కి మనకు ఒక మెసేజ్ అనేది వస్తుంది యూట్యూబ్ నుంచి. మనకు వీడియో అనేది ఆఫ్ అయిపోతుంది. అలాగే తర్వాత వచ్చేసి మళ్ళీ థర్డ్ టిప్ వచ్చేసి ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే అంటే మనం ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ పడుకునేప్పుడు వరకు చూస్తూ ఉంటాం కదా యూట్యూబ్ వీడియోస్. అది ఏ టైమింగ్ నుంచి చూస్తామో అది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సెకండ్ వన్, థర్డ్ వన్ అలా మీరు మన ఫీచర్స్ అన్ని